వెల్కమ్ టు జాయ్ఫుల్ జర్నీ విత్ జై. ఇక్కడ మనం బ్యాలెన్స్డ్ లివింగ్, హెల్త్, ఫైనాన్స్ అండ్ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుంటాం. ఇవాళ టాపిక్ ద మోస్ట్ అండర్ రేటెడ్ ఎసెట్, ఇట్స్ హెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ మాట మనలో దాదాపు అందరూ వినే ఉంటారు. మన జనరేషన్కి ఇది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ యూత్కి అండ్ 30sలో ఉన్న వాళ్ళకి. మీకు కొన్ని స్టాట్స్ చెప్తాను. 1980sలో డయాబెటీస్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఇండియాలో 2-3% ఉన్నారు. వేరాస్ 2023కి 11-12%కి ఇంక్రీజ్ అయింది. అండ్ 2045కి ఏం ప్రిడిక్ట్ చేస్తున్నారు అంటే ప్రతి 5గురిలో ఒకరికి డయాబెటీస్ ఉంటుంది అని. నెక్స్ట్ బీపీ, ఇది ఒక సైలెంట్ కిల్లర్. 1990sలో 5% ఆఫ్ ఇండియన్స్కి మాత్రం హై బీపీ ఉండేది. అదే 2020కి 25-30% ఆఫ్ అడల్ట్స్కి బీపీ ఉంది. అండ్ 2040కి ప్రతి 3గురిలో ఒకరికి బీపీ ఉంటుంది అని ప్రిడిక్ట్ చేస్తున్నారు. అండ్ 30sలో ఉన్న వాళ్ళకి బీపీ ఎక్కువగా స్ట్రెస్ వల్ల, బ్యాడ్ డైట్ వల్ల అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల వస్తుందంట. ఈ బీపీ అండ్ షుగర్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. 60% ఆఫ్ హార్ట్ అటాక్స్ అండ్ 50% ఆఫ్ స్ట్రోక్స్ ఆర్ లింక్ టు హై బీపీ. అండ్ 25% ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్స్ ఆర్ డ్యూ టు అన్కంట్రోల్డ్ బీపీ. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే హై బీపీలో ఉన్న వాళ్ళలో ఓన్లీ 10-15% ఇండియన్స్ మాత్రమే కంట్రోల్లో ఉంచుతున్నారంట. అంటే ఒక 100 మెంబర్స్కి హై బీపీ ఉంటే అందులో ఓన్లీ 10-15 మంది మాత్రమే దాన్ని కంట్రోల్లో ఉంచుకుంటున్నారు. ఈ స్టాట్స్ పక్కన పెడితే మీకు తెలిసిన వాళ్ళలో ఎంతమందికి షుగర్ ఆర్ బీపీ ఉన్నాయి? ప్లీజ్ ఒకసారి కౌంట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ అదర్స్ కెన్ రీడ్ అండ్ నో ద సీరియస్నెస్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. ఒక కారు కొనే ముందో లేదా ఇల్లు కొనే ముందో చాలా టైం ఇన్వెస్ట్ చేస్తాం, ఎందుకంటే అక్కడ మనం మనీ ఇన్వెస్ట్ చేస్తామని. నథింగ్ రాంగ్ ఇన్ దట్. కానీ అదే ఇంపార్టెన్స్ అండ్ టైం మన హెల్త్కి ఇవ్వము. దట్స్ ఓన్లీ మై కన్సర్న్. కారు కొన్నాక దాని ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటాం, విచ్ ఈస్ గుడ్. బట్ మీలో ఎంతమందికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది? ఇండియాలో 80% మంది వాళ్ళ లైఫ్ సేవింగ్స్ అంతా మెడికల్ ఎక్స్పెన్సెస్ మీదే స్పెండ్ చేస్తున్నారు. ఎందుకంటే హెల్త్ ఇన్ఫ్లేషన్ అనేది 14% పర్ ఇయర్ పెరుగుతూ ఉంటుంది. జనరల్ ఇన్ఫ్లేషన్ కన్నా చాలా ఎక్కువ. అంటే మీరు ఒక మెడికల్ ట్రీట్మెంట్ ఈ ఇయర్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తే అదే ట్రీట్మెంట్ నెక్స్ట్ ఇయర్ 114 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే హెల్త్కి ఇంపార్టెంట్ ఇస్తే మీరు మీ లైఫ్లో ఎర్న్ చేసిన మనీ, వాటి సేవింగ్స్ని మీ గోల్స్కి స్పెండ్ చేస్తారు. ఈవెన్ ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ ఆర్ రిటైర్మెంట్ ఎనర్జెటిక్గా తిరుగుతారు. సౌండ్స్ గుడ్ కదా? సో వాట్ వీ కెన్ డూ? Prioritize your health, guys. Make sure your health is your first wealth. I will tell you to invest in your body in the 5 ways. ఫిజికల్ హెల్త్ మినిమం 30 minutes మీ డైలీ యాక్టివిటీలో ఉండేటట్టు చూసుకోండి. అది వాకింగ్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి, లేదా జిమ్ ఆర్ వర్కౌట్, ఎనీథింగ్. సెకండ్, బ్యాలెన్స్డ్ డైట్. ఇదొక పెద్ద టాపిక్, మనం ఇన్ డీటెయిల్గా కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. కాకపోతే మీ మీల్స్లో ప్రోటీను, కార్బ్స్, ఫైబరు ఇవన్నీ ఉండేటట్టు చూసుకోండి. మెయిన్గా షుగర్ని కట్ చేయండి, రిడ్యూస్ చేయండి, లేక ప్రాసెసర్ ఫుడ్ని కట్ చేయండి. థర్డ్ వన్, స్లీప్. మనం ఇది చాలా ప్రయారిటైజ్ చేయము, బట్ ఇట్ ఇంపాక్ట్స్ ఎ లాట్ ఫర్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ అనమాట. సో మీరు అట్లీస్ట్ 7-8 hours ఆఫ్ స్లీప్ మీకు ఉండేటట్టు మెయింటైన్ చేసుకోండి. తర్వాత మెంటల్ హెల్త్. గ్లోబల్గా ప్రతి 4 ఒకరు మెంటల్ హెల్త్తో చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. సో ట్రై సోషలైజింగ్ అండ్ టాక్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మీ మెంటల్ హెల్త్ మీద మీరు ఫోకస్ చేయండి. ఫిఫ్త్ వన్ ఈజ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా స్ట్రెస్ తగ్గుతుంది. కొంతమంది కుకింగ్ చేస్తారు, కొంతమంది యోగా చేస్తారు, కొంతమంది జిమ్ చేసినా తగ్గుతుంది. సో మేక్ షూర్ మీరు మీ స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటున్నారు. ఇవి అన్నీ చేయాలని తెలుసు, కానీ చేయలేమంతే. అందుకే నేను ఉన్నా. ఆల్ ఆఫ్ ఏ సడన్ వీ కాంట్ చేంజ్ ఎనీ. సో రెగ్యులర్గా మన హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటేనే ఓవర్ ద ఇయర్స్ చేంజ్ తీసుకురాగలం. సో లెట్స్ స్టార్ట్ విత్ ది సింపుల్ చేంజెస్ ఇన్ అవర్ రొటీన్. ఒక 3 చేంజెస్ చెప్తాను, అవి మీరు మీ డైలీ రొటీన్లో యాడ్ చేసుకోండి. ఫస్ట్ వన్, డ్రింక్ వాటర్ మినిమం 3-4 liters. చాలా నెగ్లెక్ట్ చేస్తాం, బట్ వాటర్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ అవర్ బాడీ. సో ప్రయారిటైజ్ డ్రింకింగ్ వాటర్ అట్లీస్ట్ 3-4 liters ఇన్ ఏ డే. సెకండ్ వన్, షుగర్ కన్జంప్షన్ని రెడ్యూస్ చేయండి, అలాగే ప్రాసెసర్ ఫుడ్ని కట్ చేయండి. మీరు కాఫీస్ ఆర్ టీస్లో షుగర్ వేసుకుంటున్నా లేదా డైలీ స్వీట్ తింటున్నా, ఆ షుగర్ ఇంటేక్ని తగ్గించండి ఇనిషియల్గా. అండ్ దెన్ థర్డ్ వన్, వాకింగ్. ప్రతి మీల్ తర్వాత మీరు ఒక మినిమం 10-15 minutes వాక్ చేయండి. దాని ఇంపార్టెన్స్ మీకు చాలా ఉంటుంది. ఈ 3 హ్యాబిట్స్ అలవాటు చేసుకోండి ఈ రోజు నుంచే. వీటికి దేని మీద డిపెండెన్సీ లేదు, ఎవరి మీద డిపెండెన్సీ లేదు. సో రేపటి నుంచి అని అనుకోకుండా ఇవాళ నుంచి ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఇప్పటిదాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.